దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెక్రటేరియట్ ముందున్న 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 3:45 విగ్రహావిష్కరణ జరగనుంది. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొననున్నారు. డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజీవ్ విగ్రహావిష్కరణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. ఇవాళ సాయంత్రం 3:45 రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సచివాలయానికి ఎదురుగా, అదేవిధంగా అమరజ్యోతికి ముందుగా, అంటే సచివాలయం అమరజ్యోతి మధ్యలోని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 3:45 సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి దాంతోపాటు ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఈ ఆవిష్కరణ వేడుకలో పాల్గొనబోతున్నారు. వాస్తవానికి రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ రాజీవ్ గాంధీ జయంతి రోజే ఏర్పాటు చేయాలి, విగ్రహావిష్కరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకు అనుగుణంగానే ఏఐసీసీ పెద్దలతో కూడా చర్చలు జరిపారు. కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో అక్కడ అభ్యర్థుల సంబంధించిన కసరత్తు నేపథ్యంలో వాళ్ళు రాలేకపోయారు. ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ చుట్టూ గ్రీనరీ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి త్వరగా విగ్రహ ఆవిష్కరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా త్వరగా విగ్రహ ఆవిష్కరణ చేయాలి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన విగ్రహాన్ని ఆవిష్కరించకుండా ఎన్ని రోజులు ఉంచుతామనే ఉద్దేశంతోనే ఇవాళ 3:45 ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే ఏఐసీసీ నేతలు రాలేకపోతున్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో నిన్న పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఆ కార్యక్రమానికి చాలామంది కాంగ్రెస్ నేతలు అంతా హైదరాబాద్కు వచ్చారు, గాంధీ భవన్కు వచ్చారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళందరూ హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా ఈ విగ్రహావిష్కరణలో పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది. ఒక ప్రత్యేక ఆకర్షణగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వ్యాప్తంగా రాజీవ్ గాంధీ విగ్రహాలు చాలా ఉన్నాయి, కానీ అన్నిటికంటే భిన్నంగా ఇక్కడ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎందుకంటే రాజీవ్ గాంధీ బహిరంగ సభలో ఆయన ఉన్న సమయంలో ప్రతి బహిరంగ సభల్లో కూడా ఆయన మెడలో ఎవరైనా అభిమానులు దండ వేస్తే ఆ దండను వెంటనే తీసి జనాల్లోకి విసిరేసే అలవాటు, ఆ అలవాటు రాజీవ్ గాంధీ ఇందులో ఆయన చేతి నుంచి ఒక మాల జనాల్లోకి విసిరేసే విధంగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా రూపొందించారు. దానిపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి ఈ విగ్రహాన్ని తయారు చేసేలాగా ఆర్కిటెక్చర్స్ కావచ్చు, లేకపోతే శిల్పులు కావచ్చు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్ని రకాల వాతావరణాలకు అనుకూలంగా విగ్రహం ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా ఉండడానికి ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకున్నారు. సో మొత్తానికి అయితే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇవాళ సాయంత్రం 3:45 ఏర్పాటు చెబుతున్నారు. అయితే విగ్రహ ఏర్పాట్లపైన కొంత ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ నుంచి కొంత అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు డిమాండ్ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం, అది సచివాలయం లోపలే ఏర్పాటు చేస్తాం, సచివాలయం ముందు బయట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. సో ఇవాళ మొత్తానికి రాజీవ్ గాంధీ విగ్రహం 3:45 అయితే ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయిపోయాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. కొద్దిసేపటి క్రితం కూడా ఆయన పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, దాంతోపాటు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాసు, అదేవిధంగా ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రోహిన్ రెడ్డి కూడా ఇవన్నీ ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులను కూడా కోఆర్డినేట్ చేసుకొని రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కావచ్చు, ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. సో మరి కాసేపట్లో కూడా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నట్టు తెలిసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, ఆయన దగ్గర తెలుసుకుందాం. సార్ ఎట్లా చేశారు? దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సరిగ్గా ఎన్ని గంటలకు సీఎం రాబోతున్నారు ఇక్కడ? చెప్పండి మంత్రి గారు, చాలా మీరైతే ఏర్పాట్లను అయితే క్షుణ్ణంగా పరిశీలించారు. ఎవరెవరు రాబోతున్నారు? ఏఐసీసీ నేతలను తొలుత ఆహ్వానించారు. తర్వాత సీఎంతో పాటు ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, కాంగ్రెస్ నేతలందరూ ఆవిష్కరించబోతున్నారు. ఎన్ని గంటలకు ఇంకెవరన్నా పెద్దలు ఏఐసీసీ సంబంధించిన వాళ్ళు వచ్చే అవకాశం? కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారిని ఏఐసీ ఇన్ఛార్జ్ గారు అందరూ పాల్గొంటారు. వీలైనంత మంది అవైలబుల్ ఉంటున్నటువంటి వాళ్ళు. ఈరోజు జిల్లాలో నిమజ్జనం ఉంది. దీనికి సంబంధించి 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎంపీలు, అందుబాటులో నాయకులందరూ వచ్చి ఒక రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించి ఈ దేశ యువతకు భవిష్యత్తు చూపెట్టి 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లి దేశ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రాజీవ్ గాంధీ గారు తప్పకుండా చిరస్మరణీయుడు, భారతరత్న. వారి విగ్రహం ఇక్కడ పెట్టడం తెలంగాణ రాష్ట్ర యువతకు ఒక దిక్సూచి. ఎవరైనా ఇదేంది రాజీవ్ గాంధీ విగ్రహం అంటే ఏంది అనే ఒక చరిత్ర తెలుసుకొని వాళ్ళ జీవన పరిణితిలో మార్పు తెచ్చుకొని ముందుకు సాగాలని ఆకాంక్షిస్తా ఉన్నా. అంటే రాజీవ్ గాంధీ విగ్రహాలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి.
అన్న, రాజీవ్ గాంధీ విగ్రహాలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఏదైతే సంబంధించి హైదరాబాద్ సంబంధించి సెక్రటేరియట్ కానీ దాని పక్కన పివి నరసింహారావు గారి స్టాచ్యూ కానీ ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ కానీ ఇక్కడ రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ కానీ ఏదైతే రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ ఏదైతుందో పూలమాల వేస్తూ వారు నిలుచున్న స్టాన్స్ ఏదైతుందో అది అంతటా కూడా అదొక రాజీవ్ గాంధీకి ఒక ఐడియల్ లేకంటే ఆ స్టిల్ అనేది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ రాజీవ్ గాంధీ గారు కేవలం ఈరోజు ఉద్దేశపూర్వకంగా దీన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. రాజీవ్ గాంధీ గారు భారతదేశం కోసం చేసిన కష్టం కానీ భారతదేశానికి ఏదైతే ఈరోజు ఈ రకంగా అభివృద్ధి పదంలో ముందుందంటే వారు అదేవిధంగా భారతదేశానికి వారి యొక్క ప్రాణాలని వారు అర్పించారు. ఇప్పటికన్నా వారు మాట్లాడిన మాటలు వెనకకి తీసుకొని ఏదైతే రాజకీయం చేయొద్దని చెప్పని కేటీఆర్ గారికి హెచ్చరిస్తున్నారు. రెడ్డి గారు, మీరు చెప్పండి, ఎవరెవరు రాష్ట్ర వ్యాప్తంగా నేతలు కూడా రాబోతున్నారు? ఏఐసిసి నేతలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఏఐసిసి నుంచి దీపాదాస్ మున్షి గారు ఉంటారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ సెక్రటరీలు ఉంటారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు కూడా ఉంటారు, జిల్లా స్థాయి అధ్యక్షులు కూడా అందరు కూడా ఇక్కడ ఇవాళ సాయంత్రం రాబోతున్నారు. సో 3:45కి సీఎం గారు ఇక్కడ రాబోతున్నారు. 4 o'clock మనం ఆవిష్కరించుకోబోతున్నాం. సో మొత్తానికి సూర్య అయితే ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. రాజీవ్ గాంధీ విగ్రహమే ఇక్కడ ఒక ప్రత్యేకతగా ఉండబోతుంది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. విగ్రహ ఆవిష్కరణ తర్వాత దాని విగ్రహ రూపురేఖలు ఏ విధంగా ఉంటే మనకైతే స్పష్టం అవుతుంది. కానీ ఒక నమూనా అయితే చూసినట్లయితే రాజీవ్ గాంధీ చేతి నుంచి ఒక పూలమాల జనాల్లోకి విసిరేసి విధంగా ఒక నమూనా సంబంధించిన దాని ఆ విధంగా ఆ స్టిల్ను ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం రూపంలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీ విగ్రహాలు చాలా వరకు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న విగ్రహం చాలా భిన్నంగా ఉంటుంది, విభిన్నంగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఒకవైపు సెక్రటరేట్, మరొక వైపు అమరజ్యోతి విగ్రహం, అమరజ్యోతి మధ్య ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి రాజీవ్ గాంధీ జయంతి రోజే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ అనివార్య కారణాల వల్ల విగ్రహాన్ని ఆవిష్కరించలేదు. సో ఇవాళ 3:45 సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకొని ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని కాంగ్రెస్ నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. సూర్య, ఓటు స్టూడియో.